ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హౌసింగ్ ఫర్ ఆల్ కార్యక్రమం కింద రానున్న 3 ఏళ్లలో 17 లక్షల ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో పారదర్శకత మరియు లబ్ధిదారుల గుర్తింపుతో సరైన మార్గదర్శకత తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ప్రస్తుతం 3 లక్షలకు పైగా ఇళ్లలో సామూహిక గృహప్రవేశాలు పూర్తి కాగా 2029 నాటికి మొత్తం 20 లక్షల ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని పేర్కొన్నారు. ప్రత్యేకించి ముస్లిం మైనారిటీలకు 50,000 అదనపు సాయం ప్రకటించారు. ఈ సాయం 18,000 ముస్లింలకు 90 కోట్ల ఖర్చు అవుతుందని సీఎం పేర్కొన్నారు. అయితే పెండింగ్ బిల్లుల విషయంలో 2014 నుండి 2019 మధ్య ఎన్టీఆర్ రూరల్ హౌసింగ్ స్కీమ్ పై పెండింగ్ బిల్లులు 920 కోట్ల రూపాయలు ఉండగా వాటిని కేంద్రంలో సంప్రదించి తిరిగి పొందేందుకు అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఇల్లు లేని వారికి అండగా 2025 ఉగాది నాటికి 5 లక్షల ఇల్లు సామూహిక గృహప్రవేశాలు చేపట్టాలని ఆదేశించారు.